మీటింగ్ టైంలో లేట్ వచ్చాడు కృష్ణుడు, నువ్వు లేట్ వస్తావా, నేను కట్టేస్తానని ఆ వనంలో పడిన చెట్టుకు మళ్ళీ తీగలతో చుట్టి కట్టేస్తాడు. అందుకే దామోదర్ యశోదమ్మ తన ప్రేమతో కట్టేశారు. సో ఈ విధంగా దామోదర్ మాసని అంటారు దీన్ని. అయితే ఈ దామోదర మాసం, ఈ కార్తీక మాసంలో ఏం జరిగింది, ఏమేమి వస్తాయి, ఈ కార్తీక మాసంలో ఏమేమి ఫెస్టివల్స్ వస్తాయి కదా, కొన్ని సంవత్సరాల నుండి మీరు చూస్తున్నారు కదా, అవునా కదా, ఏమేమి వస్తాయి ఈ కార్తీక మాసంలో? గోవర్ధన పూజ, దాన్ని ఏమంటారు, బహుళాష్టమి కదా. అంటే సీక్వెన్స్ లో వెళ్దాం మనం. ఇప్పుడు ఏదైతే ఈ పుణ్యం వస్తుంది చూడండి, దాన్ని శారదీయ రాసలీల అంటారు, శరత్ పూర్ణిమ నాడు. ఈ శారదీయ రాసలీల ఏంటంటే భగవంతుడు గోపికలతో శ్రీమతి రాధారాణితో రాసలీల చేశాడని అంటారు కదా, అది ఆ రోజు జరిగింది, మొట్టమొదటి స్టార్ట్ అయింది. ఇది దీనికి ఒక ప్రత్యేకమైన ఒక అంటే ఒక యాక్టివిటీ చేస్తారు నార్త్ ఇండియన్స్, దీన్ని కోజాగిరి పూర్ణిమ అంటారు, మనం శరత్ పూర్ణిమ అంటాం. అయితే ఈరోజు ఏం జరుగుతుందంటే చంద్రుడు కొంచెము ఈ భూమికి ఇంకొంచెం దగ్గరకు వస్తాడు. ఎందుకంటే ఆ చంద్రుడికి కూడా భగవంతుని రాసలీల చూడాలని ఉంటాడు బృందావనంలో, అందుకని తాను ఈ భూమికి కొంచెం దగ్గరగా వస్తాడు. అయితే చంద్రుడి లోపల ఏవైతే కిరణాలు ఉంటాయి చూడండి, మనం అంటాం కదా, ఇప్పుడు అదే మొక్కలు ఉన్నాయి చూడండి, మొక్కలకు నీళ్ళు అవసరము, గాలి అవసరము, భూమి అవసరము, సూర్యుడు అవసరము, చంద్రుడు కూడా అవసరం. సూర్యుడు ఏమిస్తాడు, గ్రీన్ ఉంటాయి చూడండి, చక్కగా పచ్చగా ఉంటాయి ఆకులు, ఎందుకు ఉంటాయి, ఫోటోసింథసిస్ కదా, సూర్యుని రశ్మి వల్లనే అవి ఆకులు పచ్చగా ఉంటాయి, దానికి శక్తి దొరుకుతాయి. కానీ మనం ఇప్పుడు ఏదైనా పువ్వులో సువాసన కానీ, ఏదైనా కూరలలో ఆ రుచి కానీ ఏదుందో అది చంద్రుడు ఇస్తాడు, సూర్యుడు ఇవ్వడు. దాన్ని చంద్రుడి వలన రుచి మరియు ఆ వాసన సువాసన ఏదైతుందో అది వస్తుంది. అంటే ప్రత్యేకమైన ఔషధ తత్వాలు అందులోకి వస్తాయి. అందుకని ఈ నార్త్ వాళ్ళు ఈ రోజు ఏం చేస్తారంటే చాలా మంది వాళ్ళు సాయంత్రం రైస్ కీర్ తయారు చేస్తారు. రైస్ కీర్, పాలు చక్కెర దీపం కీర్ తయారు చేసి భగవంతునికి ఆఫర్ చేసి దాన్ని ఆకాశం మీద పాత్రలో పెడతారు. నైట్ అంతా కూడా చంద్రకిరణాలు దాంట్లో పడతాయి. అది నెక్స్ట్ డే వాళ్ళు తీసుకుంటారు. ఆరోగ్యకరంగా చాలా మంచిదని దాన్ని తీసుకుంటారు. అది వాళ్ళ సాంప్రదాయం. ఈవెన్ కొందరు భక్తులలో, మన ఇస్కాన్లో కూడా భక్తుల్లో కొందరు చేస్తారు కదా, బాంబేలో కొందరు చేస్తారు. అయితే ఈ ఫస్ట్ ఏదైతే ఉందో అది శరత్ పూర్ణిమ. రెండవది వస్తుంది 8వ రోజు, పుణ్యం నుండి 8వ రోజు బహుళాష్టమి. బహుళాష్టమి అంటే ఆ రోజు రాధాకుండు మరి శ్యామకుండు బృందావనం ఏదైతే ఉందో అవి ఆవిర్భవించాయి. ఆ రోజు లీల జరుగుతుంది. ఆ లీలలో ఆ కుండాలను స్వయంగా కృష్ణుడు మరియు రాధారాణి వాళ్ళ చేతులతో వాళ్ళు చేస్తారన్నమాట. అందుకే రాధాకుండు శ్యామకుండు చాలా పవిత్రమైనవి అన్నమాట. ఈవెన్ మనకు ప్రభుపాద లెక్చర్లు చెప్తాడు ఏంటంటే, అక్కడ మన బృందావనం వెళ్ళి చూస్తే ఈ శరత్ పూర్ణిమ బహుళాష్టమి నాడు రాత్రికి 12 గంటలకు బృందావన వాసులు స్నానం చేస్తారు అందులో. సో వాళ్ళని చూసి మీరు స్నానం చేయొద్దు, అందులో మీరు దుంకద్దు అని చెప్తాడు ప్రభుపాద గారు. ఎందుకు అనంటే వాళ్ళ బృందావన వాసుల దానిలో ఉన్న ఏదైతే భావం ఉన్నదో, ఏదైతే ప్రేమ ఉన్నదో కృష్ణుడు రాధా పట్ల, అలాంటి ప్రేమ మన దానిలో లేదు. కాబట్టి అలా వాళ్ళు ఉంటారని మీరు దుంకి వచ్చే జన్మలో కోతులై పుట్టకండి అని అంటాడు. అలా దుంకితే డైరెక్ట్ మనం కోతులమై పుట్టాం. కాబట్టి ఆచమనం మాత్రమే చేసుకోండి భక్తితో, కానీ మీరు అందులో దుంకకూడదు అని చెప్తారు. అలా ప్రభుత్వం చెప్పారు. సో బహుళాష్టమి తర్వాత నెక్స్ట్ వాట్ ఈస్ నెక్స్ట్? గోవర్ధన పూజ ఇంకా ఉండదు. అందుకంటే ముందు నరకాసుర వధ. నరకాసుర వధ జరుగుతుంది కదా,
దీపావళి గంట రోజు ముందు, అవునా? అది గొప్పగా చేసుకుంటారు. తర్వాత నెక్స్ట్ డే దీపావళి నాడు జరిగింది ఏంటిది? దామోదర లీల కదా. ఏం చేశారు బృందావనంలో? కృష్ణుడు ఏం చేశాడు? అందరి ఇంట్లోకి వెళ్ళి వాళ్ళు దాచిపెట్టుకున్న వెన్నను అంతా కూడా దొంగలించేవాడు కదా. అసలు కృష్ణుడు తినేవాడు కాదు, అంతా తన మిత్రులకు గోపబాలులకు ఇచ్చేవాడు, మళ్ళీ కోతులకు కాకులకు ఇట్లా విసిరేసేవాడు అన్నమాట. ఎందుకంటే రామావతారంలో పాపం కోతులన్నీ సహాయం చేస్తాయి కదా రాముడికి, ఆ యొక్క బాకి తీర్చుకోవాలి కదా. కోతులకు ఎవరైనా వెన్న పెడతామా? ఏదో కీల పండు ఇస్తాం, పల్లీలు ఇస్తాం, ఏదో వెన్న ఎంత పిలం, అంత పిలం వస్తూ కోతికి పెడతామా? కృష్ణుడు ఏం చేశాడంటే ఎవరు పెట్టారు కదా, నేను తీర్చుకుంటారు అని అలా కోతులకు వెన్న పెట్టేవాడు. ఈ బృందావనంలో ఈ తల్లుల వయసులో ఉన్న వాళ్ళందరూ గోపికలు యశోదమారానికి వచ్చి చాలా కంప్లైంట్ చేసేవారట. అయ్యా ఏం కృష్ణుడు అమ్మా, నీ కృష్ణుడు నీ పిల్లవాడు, మా ఇంట్లో ఒక్క వస్తువు కూడా దక్కనిస్తలేడు, వెన్న ఎంత ఎక్కడ లోపల పెట్టినా కూడా తీసుకుంటాన్ని చేస్తాడు. మళ్ళీ వెళ్తూ ఏం చేస్తాడట, కోడలు మూటికో లేకపోతే కోడలు ఉంటే అత్త మూటికో రాకిపోతాడట. వాళ్ళ మధ్యలోనే అలా చేసేవాడు అనమాట. చివరికి వాళ్ళు వచ్చి చెప్పారు, అమ్మ యశోద ఈ యొక్క గోకులంలో నువ్వన్నా ఉండాలి, లేకపోతే మేమన్నా ఉండాలి, అంతే డిసైడ్. అప్పుడు యశోద మహారాణి అలసిపోయాడు పాపం. ఎన్ని కంప్లైంట్స్. సరే నేను ఏం చేస్తాను, బయటకు పోకుండా నేనే అంటే ఇప్పుడు మనం చూస్తాం కదా, ఇప్పుడు చూడండి మనము వంట చేసేటానికి ఎవరినైనా పని మనుషులను పెట్టుకున్నాం అనుకోండి, అవి ఏం చేస్తుంది? వంట చేస్తుంది. ఎందుకు? డబ్బులు వస్తాయి కాబట్టి చేస్తుంది. కానీ తల్లి చేసేది ఏదైతే ప్రేమ ఉన్నదో, నా బాబుకు ఎంత ఉప్పేస్తే ఇష్టము, ఇందులో ఈ కాజు పొడి వేస్తే ఇష్టము, ఇది వేస్తే ఇష్టమని ఆమె ఆలోచించుకుంటూ ఆ ప్రేమతో నా బాబుకి ఏదంటే ఇష్టము, నా భర్తకి ఏదంటే ఇష్టమని చేస్తారు. ఆ పని మనిషి చేస్తుందా? చెయ్యదు కదా. యశోద మహారాణి ఆమె మహారాణి, బృందావన గోకులానికి మహారాణి. వాళ్ళ దగ్గర 9 లక్షల ఆవులు ఉండేటి అట నందమహారాజు దగ్గర. 4 రకాల పనులు చేసేవారు. గోవులను తీసుకెళ్లి గడ్డి మెట్టేవాళ్ళు, పాలు పితికేవాళ్ళు, మళ్ళీ క్లీనింగ్ చేసేవాళ్ళు, వంట చేసేవాళ్ళు. యశోదమారాన్ని అనుకున్నారట, నేను మా ఇంట్లో వెన్న రుచికరిస్తలేదు నా బాబు, ఈరోజు నేనే చేస్తా అని దీపావళి నాడు ప్రొద్దున లేచి ఆమె చేసుకోవడానికి కూర్చున్నారు అన్నమాట. సో అప్పుడు చేసి కొంచెం మళ్ళీ ఏదో అలా పొయ్యి మీద పాలు పెట్టాలని పరిగెత్తుంటే కృష్ణుడు ఏం చేశాడు? నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతావా? దీని క్లుప్తంగా మనం ఒక రోజు చెప్పుకుందాం దామోదర లీల గురించి. ఈరోజు నేను జస్ట్ షార్ట్ చేస్తున్నాను. సో అమ్మ వెళ్ళిపోయిందన్న కోపంతో ఏం చేశాడు? యశోద మహారాణి చింతిస్తున్న వెన్న కుండున్నదో దాన్ని పరుగు తీశాడు. అమ్మ చూసేవాడికి అయ్యో అంత వెన్న పెరుగు చల్ల అంత పడిపోయినది. అప్పుడు అంటున్నారు యశోద మహారాణి, అమ్మో ఇది ప్రతి ఇళ్లలో ఇదే పని చేస్తున్నాడు నా కృష్ణుడు, అందుకే వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేశారు. నేను ఇంత మంచోడు అనుకున్నా, నా బాబు ఇదే ఆచరిస్తుంది, ఇంకా కట్టేస్తాను, ఈరోజు బంధిస్తాను, శిక్షిస్తానని చేశారు. అది దామోదర లీల దీపావళి నాడు జరిగింది. ఇది ఎంతో దీనిగా భాగవతం 10వ స్కంధం నుండి మనకు ఎంతో చక్కగా వర్ణన ఉన్నది. అది మనం ఒక క్లాస్లో తీసుకుంటాం కార్తీక మాసం స్టార్ట్ అయిన తర్వాత. దామోదర లీల తర్వాత నెక్స్ట్ డే ఈజ్ యువర్ గోవర్ధన లీల కదా. గోవర్ధన లీల నెక్స్ట్ డే. తర్వాత ఇంకేమైతుంది? పున్నమి నుండి అమాస. అమాస తర్వాత మళ్ళీ అష్టమి వస్తుందా లేదా? వస్తుంది కదా. ద్వితీయ తదియ చవితి పంచమి షష్ఠి సప్తమి అష్టమి. అది గోపాష్టమి ఫెస్టివల్. గోపాష్టమి అంటే మొట్టమొదటిసారి శ్రీకృష్ణుడు చిన్నగా ఉన్నప్పుడు కృష్ణ బలరాముడు ఇద్దరు కూడా ఆవులను వనంలోకి తీసుకెళ్లారట గడ్డి మేపడానికి. అది ఒక పెద్ద ఫెస్టివల్ బృందావనంలో. దాని గురించి వింటే మనకి ఎంతో ఆనందం కలుగుతుంది. సో అది దాని తర్వాత చివరికి ఏమొస్తుంది? మళ్ళీ 5 రోజులు జరుపుకుంటాం మనం. తులసి మహారాణి మరియు శాలిగ్రామ్ శిల వివాహము చేస్తాం కదా. చివరి రోజు టెంపుల్లో, ప్రతి ఒక్క ఇస్కాన్ టెంపుల్లో ఘనంగా జరుగుతుంది. సేమ్ మ్యారేజ్ లాగానే జరుగుతుంది. పండితుడు వస్తాడు, అంతా జరుగుతుంది. సో ఈ నెల లోపల ఇవన్నీ ఫెస్టివల్స్ ఒకటి వెళ్తే ఒకటి వస్తూ ఉంటాయి. అందుకే ఈ కార్తీక మాసం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే
క్లియర్ చేశాడు. ఈ మాసం లోపలనే మనం చూస్తాము సముద్రం అంతం జరిగి చూడండి. మనందరూ తెలిసే కావచ్చు సముద్రం అంతం, అవునా? 14 రత్నాలు దాని నుండి మనకు దొరికాయి. సముద్రం అంతం గురించి ఎవరికి తెలుసు? చేతిలో మాట్లాడి నేను ప్రశ్న అయితే అనుకోకండి, ప్రశ్న అయ్యే ఇప్పుడు ఎవరికి తెలియదా? ఒక మాటనే తెలుసు. సముద్ర మంత్రం గురించి కూడా ఒక తీసుకుందాం మనం క్లాసు. చాలా బాగుంటుంది. ఎలా ఈ అసురులు దేవతలు ఎలా చెప్పించారు సముద్రాన్ని, అందులో నుండి ఏమేమి వచ్చాయి మనకు, అవన్నీ కూడా చేస్తాము. ఇప్పుడు మనకి ఇది దీపావళి కంటే ఒక రోజు ముందు వస్తారు చూడండి. అదేంటిది? భోగి కాదు, ధన్తేరస్. ధన్తేరస్ వస్తుంది. ధన్తేరస్ నాడు ఏం చేస్తాం మనం అందరం? బంగారం కొంటాం కదా. అది బంగారం కొనే దినం కాదు, అది వ్యాపారస్తులు అందరూ కూడా మనం మోసం చేసిన దినం. ధనవంతుడి ఆవిర్భవించిన దినము. ధనవంతుడు ఎవరు? ఆయుర్వేద ఔషధం అది. అతడు అమృత భాండాన్ని తీసుకొని వచ్చాడు. కానీ వీళ్ళు ఏం చేశారు? ఆ ధనవంతుడి ధన్తేరస్ చేసేసారు. చేసేసి అందరు కూడా బంగారం కొనుక్కుంటే బంగారం వస్తుంది అని అనుకుంటారు. అదేం లేదు, అట్లాంటి మూఢనమ్మకాలకు వెళ్ళకండి అసలే. సో ఇదే మాసంలో కూడా సముద్ర మంథనం జరిగింది. మరియు ముఖ్యంగా అంటే ఈ మాసంలో కొన్ని భక్తులు కూడా ఎందరో లాభాలు పొందారు ఈ కార్తీక మాసాన్ని పాటిస్తూ. ఇప్పుడు సత్యభామ ఉన్నది చూడండి, కృష్ణుని యొక్క భార్య. అష్టముఖ్య భార్యలలో సత్యభామ. ఆమె గురించి మనందరికీ తెలుసు. కొంచెం ముక్కు మీద కోపం ఆమె. యాక్చువల్లీ ఆమె భగవంతుని భర్తగా పొందడానికి వెంట కార్తీక మాసము పాటించడమే. ఆమె అంతకంటే ముందు ఆమె జన్మ ఏదైతుందో దేవశర్మ అనే ఒక బ్రాహ్మణ అయిన కూతురు ఉంటుంది, గుణవతి అని. ఆయన దగ్గర ఒక శిష్యుడు ఉంటాడు, చంద్ర. చాలా మంచి డిసైపుల్, అంటే అతని శిష్యుడు చాలా మంచోడు ఉంటాడు, ఆయనకి ఎవ్వరు ఉంటారు. సో తన కూతురు నుంచి వివాహం చేసి బ్రాహ్మణ అయిన ఆయన దగ్గరనే చూసుకుంటాడు. సో మామ అల్లుళ్ళు ఇద్దరు మంచిగా రోజటి పనులు చేయడము, మరియు యజ్ఞాలు చేయడము. ఈ యజ్ఞాలకు సమిధలు అవసరం ఉంటాయి కదా, చెక్కలు కట్టెలు ఇవన్నీ అవసరం ఉంటాయి. కాబట్టి అడవికి వెళ్ళి తీసుకురావడం చేయడము ఇలా జరుగుతూ ఉంటుంది వాళ్ళ జీవితం. ఒకరోజు ఇద్దరు మామ అల్లుళ్ళు అడవికి వెళ్ళిపోతారు. కానీ అనుకోకుండా ఒక రాక్షసుడు ఆ అడవిలో వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళని చంపేసి తినడం జరుగుతుంది. ఈ గుణవతి ఒకటి ఉండిపోతుంది అన్నమాట. ఒకటి ఉండిపోయి ఆమె మన ఇంట్లో ఎవరైనా ఒక్కరు చనిపోతేనే ఎంతో దుఃఖం ఉంటుంది. ఇద్దరు ఇక్కడ అంటే గుణవతి యొక్క పరిస్థితి ఎలా ఉండాలి? ఆ బాధ నుండి ఆమె బయటికి వచ్చడానికి ఒక గురువు చెప్తాడనమాట ఆమెకు. అమ్మ, కార్తీక మాసాన్ని పాటించు, నీకు ఈ ఏదైతే అశాంతి ఉండదో అది తొలగిపోతుంది అంటే. అప్పుడు గుణవతి ఏమనుకుంటారట, నేను అంటే ఒక మనిషి, నేను మనిషిగా పుట్టి ఒక మనిషితో వివాహం జరిగింది కాబట్టి ఈ మృత్యువు అనే బాధలు ఏదైతుందో అది నాకు కలిగింది. కాబట్టి నేను కార్తీక మాసాన్ని జీవితాంతం శ్రద్ధగా నియమాలతో పాటిస్తాను, కానీ నాకు కృష్ణుడే భర్తగా కావాలి అని సంకల్పం పెట్టుకొని ఆమె చక్కగా ఈ కార్తీక మాసం ప్రతి సంవత్సరము నియమాలతో పాటించింది. పాటించిన తర్వాత నెక్స్ట్ జన్మలో కూడా ఆమె సత్యభామగా పుట్టాడు. ఈ దేవశర్మ బ్రాహ్మణుడు సత్రజిత్ అవుతాడు, మహారాజు సత్రజిత్గా పుడతాడు. ఆయనకే మళ్ళీ సత్యభామగా పుడతాడు. ఆ చంద్ర అనే వ్యక్తి అక్రూరుడై పుడతాడు. మనందరూ తెలిసి ఉంటాడు అక్రూరుడు. గోకులం నుండి శ్రీకృష్ణుని బలరాముని కంసుడు చెప్పిన మాట మీద తీసుకెళ్లారు ఎవరు అంటే అక్రూరుడే. ఆయన ఎలాగా పుడతాడన్నమాట. మనం వింటుంటాము. ఇప్పుడు గోపికలు ఉన్నారు చూడండి, మనం లాస్ట్ వీక్లో కూడా ఒక ధర్మాత్మకం చేతికాడ తీసుకున్నప్పుడు లెక్చర్లు మనం చర్చించాము. ఈ గోపికలు ఈ కార్తీక మాసం అయిన తర్వాత ఒక మాసం ఉంటుంది, కాత్యాయని వ్రతం అని. ఆమెలో కాత్యాయని వ్రతాన్ని చేస్తారు. ఎందుకు అనంటే కృష్ణుడే మాకు భర్తగా లభించాలి అని.
సో ఈ కార్తీక మాసం ఏదైతే మనం ఉంటారో సంకల్పంతో ఒక నియమంతో చేస్తే, శ్రద్ధగా చేస్తే జీవితాంతము మనకు ఫలితాలు లభిస్తాయి. ఎలాంటి ఫలితాలు? భౌతిక ఫలితాలు కాదు. భౌతిక ఫలితాలు అశాశ్వతమైన, ఇక్కడే వదిలేసుకోవాలి. నువ్వు ఎంత సంపాదించినా ఇక్కడనే మళ్ళీ జన్మలో మళ్ళీ జీరో, మళ్ళీ ABCDEFG లేదు. మనం కామ్యకర్మ వ్రతాలు చేస్తున్నామా, కర్మకాండ వ్రతాలు చేస్తున్నామా అంటే అది కూడా ఈ ఒక్క జన్మకే. చనిపోయిన తర్వాత దాంట్లో ఎలాంటి ఫలితం లేదు. మళ్ళీ జన్మలో క్యారీ ఫార్వర్డ్ కాదు కర్మకాండలు. కానీ కార్తీక మాసంలో చేసే వ్రతం ఏదైతుందో ఇది మనకు 100 జన్మల పాటు ఫలితాలు ఇస్తాయి. ఇది శాస్త్రాల్లో చెప్పింది. షాప్లోకి వెళ్తే buy 1 get 1 ఫ్రీ, కానీ ఇది buy 100 ఫ్రీ, 1000 ఫ్రీ. ఇంకా ఆచార్యం చెప్తారు, ఎప్పుడైతే మనం ఈ కార్తీక మాసంలో చక్కగా ముఖ్యంగా చేసే 5 విషయాలు మనం ఒక అంతంగా వెళ్దాము. ఒకవేళ ఇదే భక్తిని మనము దామంలో చేశామంటే ఒక చిన్న సేవకు 1,00,000 రెట్ల ఫలితం. దామంలో చేస్తే ఒక మాల చేస్తే 1,00,000 మాలలు చేసినంత ఫలితం దొరుకుతుంది. అది ఎక్కడ? నామంలో. అందుకే కార్తీక మాసంలో చూడండి చాలా మంది బృందావనంకి వెళ్తారు. బృందావనంకి వెళ్ళి అక్కడ కనీసం 3 రోజులైనా ఉంటారు, కనీసం. కానీ అలాంటి వీలైనప్పుడు మనం ఎక్కడ ఉన్నామో అక్కడ కూడా దీని ఫలితాన్ని పొందచ్చు. సో ఇలా అయితే కార్తీక మాసంలో కూడా ధ్రువ మహారాజు, అంబరీష్ మహారాజు వీళ్ళందరూ కూడా భగవంతుని యొక్క భక్తి చేసి, ధ్రువ మహారాజు కూడా 6 నెలలు తపస్సు చేశాడు. తపస్సు ఎందుకు చేశాడు ధ్రువ మహారాజు? భౌతిక ఫలితాల గురించి చేశాడు. ఎందుకంటే చిన్న పిల్లవాడు కదా, 5 సంవత్సరాల పిల్లవాడే. ఆయనకి ఇదంతా తెలియదు ఈ భక్తి గురించి. నాకు మా నాన్నగారి సింహాసనం, మా నాన్న తొడ మీద కూర్చోవాలి, నేను ఒక గొప్ప రాజును కావాలి అనే కోరికతో అడవికి వెళ్ళి తపస్సు చేశాడు చిన్న బాలుడు 6 నెలలు. చివరి నెల కార్తీక మాసం. ఆ చివరి నెల కార్తీక మాసం కంప్లీట్ కావాలని భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యి ఆ యొక్క ధ్రువ మహారాజు స్తుతించాలనుకుంటే ఆయనకి ఏం రావడం లేదు. అప్పుడు భగవంతుడు తన శంఖాన్ని ఇలా తలకు తగిలిస్తే ధ్రువ మహారాజు జ్ఞానంతా పొందేసి అలా కీర్తిస్తూ వెళ్ళాడు భగవంతుడు. తర్వాత భగవంతుడు అడిగాడు, నీకు ఏం కావాలి అని. ధ్రువ మహారాజు వచ్చిన పని మర్చిపోయాడు. అంటే నాకు ఇంకేది కూడా వద్దు, నీవు దొరికావు, నీవు కనిపించావు చాలు, ఇంకా నాకు ఏది కూడా వద్దు. అంటే నువ్వు రాజ్యం గురించి వచ్చావు కదా అంటే, లేదు నాకు ఆ రాజ్యం వద్దు, ఆ రత్నాలు వద్దు, ఆ ఏది కూడా వద్దు అని అన్నాడు. అయినా భగవంతుడు తపస్సు చేసావు కాబట్టి దాని గురించి. అందుకే ధ్రువలోకం అంటారు చూడండి, మనం రోజున చుక్క కనపడుతుంది, ధ్రువ చుక్క అంటారు. ధ్రువలోకాన్ని ఇచ్చాడు భగవంతుడు ఆధ్యాత్మిక ప్రపంచంలో. చాలా ఎన్నో లీలలు జరిగాయి ఈ నీళ్ళలో. కాబట్టి మనం ఈ దామోదర్ మనం చూస్తాం చూడండి, బృందావనంకి వెళ్తే అక్కడ శ్రీ రాధా దామోదర్ మందిరం అని ఉన్నది. ఎందరు బృందావనంకి వెళ్ళారు? రీసెంట్గా కూడా వెళ్ళారు భక్తులు, చాలా తక్కువ. జీవితకాలంలో కనీసం 3 సార్లు బృందావనంకి వెళ్ళి రావాలి, కనీసం 3 సార్లు. ఎందుకంటే బృందావనం ఏదైతుందో అది ఇక్కడి లోకం కాదు, అది స్వయంగా గోలోకం నుంచి వచ్చింది. ఎందుకంటే కృష్ణుడు ఎప్పుడైతే ద్వాపర యుగం లోపల ఈ భూమిపై రావాలి కాబట్టి వచ్చేటప్పుడు శ్రీమతి రాధారాణి రమ్మంటే రాధారాణి నేను రాను అని అన్నదన్నమాట. నేను రాను అని చెప్పింది. ఎందుకు రావు అంటే అక్కడ యమున లేదు, అక్కడ గోపికలు లేరు, గోవర్ధన గిరి లేదు, కాబట్టి నేను రాను, నువ్వు పో అని అంటారు. అప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడు, సరే నేను తీసుకొస్తా ఇక్కడే అని అక్కడి నుండి భగవంతుడు ఇక్కడికి తీసుకొస్తాడు. అది కులష్టమి ద్వారా బృందావనానికి వస్తుంది. కాబట్టి బృందావనానికి మన జీవిత సమయంలో కనీసం 3 సార్లు వెళ్ళాలి, వెళ్ళే ప్రయత్నం చేయాలి. చాలా మంచిది. ఇంకా కార్తీక మాసంలో వెళ్తే ఇంకా చాలా మంచిది. ప్లాన్ చేసుకోవాలి, 1 సంవత్సరం ముందే ప్లాన్ చేసుకోవాలి. ఇలా ఆడవేది ఇలా మాత చెప్పింది కాబట్టి రేపు నుండి ఈ నెలలో పోతామంటే టికెట్లు దొరుకుతాయి బృందావనానికి.
ఎప్పుడు దొరికేది కార్తీక మాసంలో. వెళ్ళినా అక్కడ ఉండడానికి స్థలం దొరకదు. అంత భక్తులు ప్రపంచంలో ఉన్న ఇస్కాన్ ఫారినర్స్ అందరూ కూడా ఈ నెలలో అక్కడే ఉంటారు. అంత విశేషమైన మాసం ఇది. అయితే అక్కడ రాధా దామోదర్ ఏదైతే ఉన్నాడో ఆ బృందావనంలో మందిరంలో, అది స్వయంగా మన షడ్ గోస్వాములను చూస్తాం చూడండి. ఇక్కడ అందులో రూప గోస్వామి ఉంటాడు, ప్రథమ గోస్వామి, రూప గోస్వామి. ఫస్ట్ మొట్టమొదటిసారి చైతన్య మహాప్రభుతో ఉపదేశాలు పొందిన రూప గోస్వామి జీవ గోస్వామి అంటే చివరి గోస్వామి, 6వ షడ్ గోస్వామిలో 6వ జీవ గోస్వామికి ఆయన స్వయంగా చెక్కి ఇస్తాడు ఆ విగ్రహాన్ని. రూప గోస్వామి చెక్కిస్తాడు రాధా దామోదర్. ఈ రాధా దామోదర్ లోపల ప్రత్యేకత ఏంటి, ఎందుకు మనం చర్చిస్తున్నామంటే, ఈ రాధా దామోదర్ విగ్రహంలో మనము పై భాగం ఏదైతే చూస్తాం చూడండి, ఈ ముఖము, ఇది రాధా గోవింది యొక్క చవి కనబడుతుంది మనకు. తర్వాత ఇక్కడి నుండి ఈ కింది కడుపు వరకు రాధా గోపినాథ్ కనబడతాడు. తర్వాత పాదాలు ఏదైతుందో అది రాధా మదన్ మోహన్ యొక్క చెవి కనబడుతుంటాడు. ఈ 3 డీటీస్ యొక్క అంటే దాన్ని ఏమంటారు, ప్రతిబింబం, ప్రతిభ ఏదైతుందో ఈ యొక్క రాధా దామోదర్ లోపట్నే ఉంది. అది స్వయంగా రూప గోస్వామి చెక్కి జీవ గోస్వామికి ఇస్తాడు. ఈ 3 గురించి ఎందుకు చెక్కాడు ఈ 3 రూప గోస్వామి? రాధా మాధవ్ ఉన్నాడు, రాధా గిరిధారి ఉన్నాడు, వీళ్ళందరూ ప్రతిభను ఎందుకు చెక్కలేడు అంటే, ఈ 3 డీటీస్, 3 విగ్రహాలు ఏవైతే ఉన్నాయో, రాధా గోవిందదేవ్, రాధా గోపీనాథ్, రాధా మదన్ మోహన్, వీళ్ళు మనకి ఏంటి అని అంటే మనకు చెప్తారు, రాధా మదన్ మోహన్ ఏదైతే ఉందో అది సంబంధమును ఏర్పాటు చేస్తారు భక్తులలో, భగవంతునితో సంబంధం ఏర్పాటు చేస్తారు. రాధా మదన్ మోహన్ మనం ఎప్పుడైతే దర్శించుకుంటామో, తర్వాత రాధా గోవింద దేవుని దర్శించుకున్నప్పుడు అవిధేయ అంటే ఒక మొట్టమొదటిసారి కలిసాము కాబట్టి కేవలం పరిచయం అయింది. రెండోసారి కలిసినప్పుడు స్నేహితం అవుతుంది, ఒక చుట్టంలాగా మనం పరిచయం అయిపోతాం. తర్వాత భగవంతుడు ఏం చేస్తాడు, అది ఇప్పుడు నా ఫ్రెండ్, నేనేమన్నా ఇయ్యాలి, భక్తి ఇవ్వాలి, ఇంకేదైనా ఇవ్వాలి, కోరికలు తీర్చాలి, అది గోపినాథ్ చేస్తాడు అనమాట. ప్రయోజన భక్తి లోపల 3 ఉంటాయి, సంబంధ, అవిధేయ, ప్రయోజన 3 ఉంటాయి. ఈ ఖచ్చితంగా బృందావనానికి వెళ్ళిన వాళ్ళు ఒకటే రోజులో దర్శనం చేసుకోవాలంటారు, కాకపోతే బాగా కష్టము. ఎందుకంటే మదన్ మోహన్ ఏదైతే ఉందో అది కరోలీలో ఉన్నది, ఫారెస్ట్ లో వెళ్ళాలి. చాలా మంది దర్శనం కాదు, 2 దర్శనం చేసుకొని ఆగిపోతారు. ఈ 3 దర్శనం చేసుకున్న వాళ్ళు ధర్మీయులు వాళ్ళు. సో ఈ 3 సంబంధ, అవిధేయ, ప్రయోజనం. సంబంధం అంటే భగవంతునితో సంబంధం ఏర్పాటు చేసుకోవడం, అవిధేయ ఏర్పాటు చేసుకున్న తర్వాత ఫ్రెండ్షిప్ అవుతాము, ఫ్రెండ్షిప్ అయిన తర్వాత ఆ భగవంతుడు మనకు ప్రయోజన అంటే మనం ఎందుకోసం చేసుకున్నాం పరిచయము, మనకి ఏం కావాలని చేసుకున్నాము అది భగవంతుడు ఇస్తారు. ఈ 3 ఉన్నాయి కాబట్టి రూప గోస్వామి, శిశి, రాధా దామోదర్ ఆ విగ్రహాల్లో ఈ 3 యొక్క ప్రతిభను చెక్కి జీవ గోస్వామికి ఈ దామోదర్ మాసంలో పట్టే ఇచ్చాడనమాట. అందుకే ఈ యొక్క కార్తీక మాసం చాలా ఇంపార్టెంట్. దీన్ని పాటిస్తే కలిగే లాభాల గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు మొట్టమొదటిది లాభం ఏంటంటే, నేను మహారాజ్ ఇచ్చి ఉన్నది, ఇది ఇంగ్లీష్లో చదువుతాను, నేను చదువుకుంటూ మళ్ళీ తెలుగులో చెప్తాను. ఇది స్కంద పురాణము మరియు పద్మ పురాణంలో తెలిపి ఉన్నది. లేదా మనము ఈ యొక్క కార్తీక మాసాన్ని పాటించాలి. This month is a favorite of Lord Krishna and only devotional service rendered in this month pleases the Lord very much. ఈ యొక్క మాసం ఏదైతే ఉందో ఇది అతి ప్రియమైనది శ్రీకృష్ణుని కాబట్టి మనము ఈ మాసం లోపల భగవంతుడిని ఎక్కువ ప్లీజ్ అంటే ఆనందము, తృప్తిని, సంతృప్తిని ఇస్తే ఆ భగవంతుడు మనకు భక్తిలో ఇంకా చక్కగా ఎలా అభివృద్ధి పొందాలనే ఆశీర్వాదాన్ని మనకు ఇస్తాడు. ఎందుకంటే రాధారాణి యొక్క మాసం. ఎందుకంటే కృష్ణుడు చెప్తాడు, డైరెక్ట్ నా దగ్గరికి వస్తే ఐ డోంట్ లైక్. కృష్ణుడు స్వయంగా చెప్తాడు, ఎవరైతే డైరెక్ట్ నా దగ్గరికి రావాలనుకుంటారో వాళ్ళని నేను ఇష్టపడా. ఎక్కడికి వెళ్ళాలి? గురువు దగ్గరికి, గురువు నుండి ఆ గురువు, ఇంకా గురువు తన గురువు దగ్గరికి, తన గురువు. అందుకే మనం గురు పరంపర అంటాము. ఎప్పుడైనా గురు పరంపర అని అంటాము. స్టెప్ బై స్టెప్ ఈ
ఫస్ట్ మెట్టు నుండే మనం చివరి మెట్టు మీదకి దూకాలనుకుంటే కింద పడిపోతాం కదా, ప్రయోజనం ఉండదు, కాదు దేవుడు. అందుకని భక్తి లోపల కూడా స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి, మనం నేర్చుకుంటూ స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. కాబట్టి కృష్ణుడు అంటాడు, ఎవరైతే రాధారాణిని సంతృప్తి పరుస్తారో వాళ్ళకు నేను అన్ని ఇచ్చేస్తాను, స్వయంగా నాదిని కూడా ఇచ్చేస్తానని అంటాడు కృష్ణుడు. తర్వాత whatever spiritual activities we perform are like mountains and oceans, and whatever negativity we do is also like mountains and oceans. ఈ మాసం లోపల ఎట్లయితే మనం మంచి పనులు చేస్తే అధిక లాభం ఉన్నారు, అన్లిమిటెడ్ లాభాలు, అంటే ఒక పరిమితి అనేది లేదు, అపరిమితి లాభాలు పొందుతామా. అలాగనే ఏదైనా మనము అపరాధాలు చేస్తే, తప్పులు చేస్తే దానికి కూడా సేమ్ ఫలితాలే, రియాక్షన్సే దొరుకుతాయి అని చెప్తాడు. తర్వాత ఇక్కడ ఏం చెప్పాడంటే, స్కంద పురాణంలో నిమ్నగానం యథాగంగా అనే శ్లోకం వస్తుంది మనకు. అంటే అన్ని నదులలో గంగా నది అనేది శ్రేష్టమైనది అంటాం కదా, మనం గంగలో పోయి స్నానం చేస్తే పవిత్రమైపోతాం. సో అన్ని నదులలో గంగా నది ఏదైతే శ్రేష్టమో, అన్ని దేవదేవతలలో అచ్యుత శ్రేష్టము, అందరు భక్తులకెల్లా శివుడు గొప్ప వైష్ణవుడు, మనకి శబ్దపురాణ పద్మపురాణం చెప్తుంది. అట్లనే అన్ని పురాణాలకెల్లా భాగవతం అనేది శ్రేష్టమైనది అని చెప్తుండ్రు. అలా ఆ విధంగా ఈ మాసము అతి శ్రేష్టమైంది. భగవంతుడు ఏంటిదట అంటే భక్తవత్సల, భక్తవత్సల. లార్డ్ కృష్ణ కాల్డ్ యాస్ భక్తవత్సల. వత్స మీన్స్ కాఫ్, వత్స అంటే దూడ. సో కృష్ణుడు ఏమైతాడు ఇక్కడ, జస్ట్ లైక్ అ కౌ టు హర్ కాఫ్. మనం అందరం ఎవరం కృష్ణుడికి, ఆయన సంతానం, పిల్లలు కదా. కృష్ణుడు ఎంత ప్రేమిస్తుంటాడు మనం చెప్పండి. తల్లిదండ్రులు ప్రేమిస్తారా లేదా? పిల్లలను ప్రేమిస్తారు కదా. సో కృష్ణుడు మన తండ్రి అయినప్పుడు మనం మర్చిపోయి దూరం వచ్చేసాం, కానీ కృష్ణుడు మనం ఎప్పుడు తిరిగి వస్తామా అని ఎదురు చూస్తూ ఉంటాడు. ఇప్పుడు చూడండి, సామాన్యంగా మనకు ఇప్పుడు మనకు ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారనుకోండి, మనతోని ఇంట్లో ఉన్న వారికంటే మనల్ని విడిచి హాస్టల్లో ఎక్కడో ఉండి చదువుకున్న పిల్లలను మనం ఎక్కువ జ్ఞాపకం చేస్తాము, ఎక్కువ రద్దీ పడతాం. అవునా? ఇది నిజమా? దూరం ఉన్న వాళ్ళ గురించి మనం ఎక్కువ రద్దీ ఉంటాము. అయ్యో తినడో లేదు, అయ్యో ఇటు పోయిందా, అటు పోయిందా, పండుకున్నాడా. దగ్గర ఉన్న వాళ్ళని ప్రేమిస్తాం, కానీ అంతకంటే ఎక్కువ కూడా జ్ఞాపకం ఎవరు చేస్తాము, దూరం ఉన్న మన పిల్లలను. అదేవిధంగా కృష్ణుడు కూడా ఆయన దగ్గర ఎందరో ఉన్నారు భక్తులు పూర్వకాలంలో, అయినప్పటికీ కూడా కృష్ణుడు ఏమంటున్నాడు, నాకు ఇక్కడ ఈ భౌతిక లోకంలో ఉన్న వాళ్ళందరూ నా పిల్లలు కాబట్టి వాళ్ళందరూ నా దగ్గరికి రావాలి. నా దగ్గరికి రావాలంటే ఆ భగవద్గీత నిలిచిపోయాడు భగవంతుడు. పాపం మన్మన భగవద్భక్తు మధ్యాజీ మా నమస్కురు చెప్పాడు, అయ్యా నాకు పూజ చెయ్యు, నన్ను స్మరించు, నా భక్తుడవు కమ్ము, అప్పుడు నా దగ్గరికి తిరిగి వస్తావు. అట్లా అంటే కృష్ణుడు బాస్ లాగా చేస్తలేడు, నేను బాసు నన్నే పూజించానంటలేడు, ఒక తండ్రి లాగా చెప్తున్నాడు. ఎట్లంటే చూడండి, ఇప్పుడు మనము చిన్న పిల్లగాని పట్టుకొని మనము సంతకి వెళ్తాం అనుకోండి, తండ్రి చిన్న బాలుని పట్టుకుంటాను, పిల్లగాని పట్టుకొని సంతకి వెళ్తాడు. సంతకి వెళ్తే ఏం చెప్తాడు ఇంటికాడ, అరే నా చేతి బదులకు చెప్తాడా లేదా? చెప్తాడా? చేతి గట్టిగా పట్టుకో, చేతి బదులకు అక్కడ చాలా మంది ఉంటారు అంటే తండ్రి ఏమన్నా బెదిరిస్తుందా? బాబును జాగ్రత్తగా ఎలా ఉండాలి అనేది నేర్పుతున్నాడు. అలాగనే మనం ఆయన నుండి ఇంత దూరం వచ్చేసాం, మర్చిపోయాం. మళ్ళీ తిరిగి ఎలా రావాలి అనేది కూడా మనకు తెలియదు. దాని గురించి అర్జునుడిని బాధ్యత చేసుకొని కృష్ణుడు మొత్తం భగవద్గీతలో మన గురించే చెప్పాడు, ఎలా మళ్ళీ తిరిగి జీవి నా దగ్గరికి రాగలుగుతాడు. ఎందుకంటే అహం బీజపిత, నేను మీ అందరికీ తండ్రిని. తండ్రికి అంతలా బాగుంటాడు అనమాట. అందు గురించి ఈ బోనస్ ఇచ్చాడు కార్తీక మాసంలో. అట్లీస్ట్ కార్తీక మాసంలో అన్నా కానీ చక్కగా జపం చేసి నియమాలను పాటిస్తూ జీవిత కాలం అంతా నువ్వు గడుపు, తిరిగి నా దగ్గరికే వస్తావు అని చెప్తాడు భగవంతుడు. కానీ అయినా మనం ఏం చేసుకుంటారు, బద్ధజీవులు మనం కదా. కానీ అలా కాదు, ఇంకెన్ని సంవత్సరాలు, ఇంకెన్ని రోజులు
ఇలానే కేవలం వినడం విడిచిపెట్టడం అలా కాకుండా చక్కగా పాటించాలి చెప్పిందాన్ని. Even if a very little service performed, even though imperfectly, reaps a lot of benefits in this month. అంటే ఈ యొక్క మాసం లోపల ఏవైతే నియమాలు ఉన్నాయో ఆ నియమాలను తెలిసి తెలియక పాటించినప్పటికీ కూడా నీవు ఆ పూర్తి లాభాన్ని పొందుతావు అని అంటాడు. దీనికి చక్కని ఎగ్జాంపుల్ మనకు భాగవతంలోనే ఒక స్టోరీ వస్తుంది. చాలా దుర్మార్గుడు ఉంటాడు అన్నమాట ఒక వ్యక్తి. అతడు దొంగతనం చేయడము అన్ని చెడు అలవాట్లు ఉంటాయి. కానీ ఈ కార్తీక మాసం లోపల భక్తులలో